గన్నవరం నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో విమానాశ్రయం సమీపంలో ఓ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం బావా మరదలు గన్నవరం నుంచి కేసరిపల్లి వైపు వెళుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా మహిళపై అత్యాచారానికి ప్రయత్నించడంతో పాటు అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత జంట గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే గన్నవరం సీఐ స్పందించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని గన్నవరం సీఐ హామీ ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వంశీ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో నివసిస్తున్న మా మేనకోడలు ఇంటికి గన్నవరం నుంచి వెళ్తుండగా 5 వ్యక్తులు ఆల్టో 800 కారు వేసుకొని మమ్మల్ని క్రాస్ చేసి మా ముందుకు వచ్చి బ్రేక్ వేశారు. నేను బ్రేక్ వేసి ఎమ్మటనే ఆపి ఏంటండి బ్రేక్ వేశారంటే ఎమ్మటనే బాపట్ల నవీన్ అనే వ్యక్తి కేసరపల్లి గ్రామంలో నివసిస్తాడు. ఆయన ఎమ్మటనే కారు దిగి నా పక్కన ఉన్న మా మేనకోడలు బండి దిగి అని చెప్పి చేపెట్టుకుని లాగి కారు ఎక్కవా అని చెప్పని బలవంతం చేశాడు. ఇంతలో నేను నవీన్ అనే వ్యక్తిని తోసేసి మా మేనకోడలు బండి ఎక్కించుకుంటుంటే ఇంతలో 5 దిగిపోయి నా మీద అటాక్ చేసి నన్ను కొట్టారు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి మా మేనకోడని బలవంతంగా చేపట్టుకొని కారు ఎక్కించకపోయారు. ఇంతలోనే 5 ఒకసారిగా పుష్ చేసి మా మేనకోడలు లాక్కొని బండి ఎక్కించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి సంప్రదించాను. మీరే మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, నా పేరు శాంతి అండి. నాది గన్నవరం మండలం. నేను మా బావగారు విజయవాడ వెళ్తున్నాగా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక కారులో 5 వ్యక్తులు వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. ఆ 5 వ్యక్తులు ఒక వ్యక్తి దిగి నా చేయి పట్టుకొని కారులో ఎక్కువని బలవంతం చేయడం జరిగింది. అతని పేరు బాపట్ల నవీన్. ఎక్కుతున్నాగా మా బావగారు మధ్యలోకి వెళ్ళి ఏంటి అడుగుతున్న ప్రశ్నలో తను కూడా బాగా కొట్టడం జరిగింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. బాపట్ల నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ నీకు ఏం తెలుసమ్మా? తెలీదండి. ప్రస్తుతం అంటే మరీ అంత క్లోజ్ కాదు. పేర్లు అయితే పాటు ఇంకా 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలుసమ్మా నీకు? తెలుసు, చెప్పండి. ఎలెక్స్, సునీల్, శ్రీరామ్, ఇంకా 2 పేర్లు నాకు తెలియదు. చాలు.